హైదరాబాద్ టోలీ చౌక్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నిర్మాణంలోని భవనం నుంచి కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనానికి కార్మికులు ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి పడిపోయారు. ఇక రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. హైదరాబాద్లోని టోలీ చౌకీలో నూతన భవన నిర్మాణం, 5 అంతస్తుల భవన నిర్మాణము, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యము, అలాగే భవన యజమాని నిర్లక్ష్యం వల్ల పైన రేలింగ్ ఏదైతే ఉందో పైన మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో, గ్రీన్ మ్యాట్ పైన ఉన్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో దాని మొత్తం కూడా చాలా వరకు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి తప్పిదాలు, అలాగే ఈ బిల్డింగ్కి ఏదైతే G+5 బిల్డింగ్కి ఇచ్చినటువంటి అప్రూవల్స్, జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దాదాపు 5గురు ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇది కూలడంతో ఏదైతే రేలింగ్ మొత్తం కూడా కూలడంతో ఇక్కడికక్కడే మొత్తం కూడా ఇక్కడ ఫెన్సింగ్ లాగా కూడా ఇక్కడ పోలీసులు అప్రమత్తమైన వెంటనే ఇక్కడ పోలీసులు కూడా ఫెన్సింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడ లోనికి అనుమతించలేదు, అలాగే మీడియాని కూడా లోపలికి అనుమతించడం లేదు. మొత్తం కూడా రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. 3 మృతదేహాలని కూడా కాసేపటి క్రితమే మార్చురీకి కూడా తరలించడం జరిగింది. 2 క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. టోటల్గా ఈ 3కి సంబంధించి వలస కూలీలా లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసుల, తెలంగాణ వాసుల అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే డీటెయిల్స్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద స్థానికులు వెంటనే స్పందించి గాయపడినటువంటి 2ని సమీప హాస్పిటల్ ఏదైతే ఉందో వెంటనే హాస్పిటల్కి చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాల్ని ఇప్పటికే పోస్ట్ మార్టానికి అయితే తరలించారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మార్షల్స్తో పాటు అలాగే లోకల్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ భారీగా గుమ్మికూడారు. రేలింగ్కి సంబంధించి మనం క్లియర్గా ఈ గ్రీన్ మ్యాట్ పైన ఉన్నటువంటి రేలింగ్ని కూడా మనం చూసుకోవచ్చు. ఎటువంటి ప్రికాషన్స్ కూడా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏవి కూడా పాటించకుండా భవన యజమాని దగ్గర నుంచి అలాగే జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. 5 o'clock को आया मैडम, 5 जने गिरे बोल के सुना मैं, 2 जने सीरियस है बोले, 3 जने मर गए बोल के सुना मैडम. पूरे लोग आ रहे देख रहे जा रहे, मगर अभी तक कुछ भी एक्शन नहीं हुआ. अभी पूरे लोग आ रहे जा रहे, साहब लोग अभी आए थे, देखे भी. इंशाल्लाह देख रहे इसका कुछ सॉल्यूशन निकालेंगे. मीडिया में पूरा चल रहा, जोर दबा के चल रही मीडिया. बहुत लोग गिर गए यहाँ से. वो कार ऑटो को भी डैमेज हो गया, उधर कार को भी डैमेज हो गया. 5 लोग गिर गए बोल के चल रहा मैडम पूरा. మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే మార్షల్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో చాలా వరకు కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఏదైతే మృతి చెందినటువంటి 3 ఎవరైతే ఉన్నారో ఆ 3 కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం చేరవేశారు. మొత్తం కూడా మనం చూసుకోవచ్చు, రేలింగ్ కూలడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలతో పాటు మొత్తం మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే మనం ఒక భవన నిర్మాణంలో మెటీరియల్ ఏదైతే ఉంటుందో మొత్తం పిల్లర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అలాగే ఈ ఇటుకలు కావచ్చు, సిమెంటు, కాంక్రీటు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే వాలిపోయి ఇక్కడ ఉన్నటువంటి దీంతో పాటు పనిచేస్తున్నటువంటి కూలీలు, వలస కార్మికుల లేకపోతే ఈ బిల్డింగ్ డే 1 నుంచి కష్టపడుతున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే కిందకి నేల రాలినట్టుగా మొత్తం కూడా 3 కూడా జారి పడినటువంటి వ్యక్తుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందడము. 2 పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో ఇటువంటి భవనాలు పర్మిషన్స్ లేకుండా జీహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి అనుమతులు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా బాధితులలో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ఏదైతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా గతంలో కూడా అనేక ప్రమాదాలకు సంబంధించి కూడా స్థానికులు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు చాలా మంది కూడా గగ్గోలు పెడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అప్రమత్తం అవ్వడము, ఆ తర్వాత వీటిని మర్చిపోవడమే జరుగుతోంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదు అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.